హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓ చక్కటి వాగ్దానాన్ని ఆయన చేస్తున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 51వ అధ్యాయము యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనం చివరిలో ఒక చిన్న మాట రాయబడిన మాట ఏంటంటే దయచేసి మనం చూద్దాం. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకోండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పక్కోళ్ళతో మాట చెప్పండి. ఏమని? నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. కప్పగలమా మనం? మా పక్కన కూర్చున్న వాళ్ళని మన చేతులతో మనం కప్పగలమా? ఇది జరగని పని. కానీ దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ మే నెలంతయు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడంట? తన చేతి నీడలో నిన్ను కప్పి ఉంచాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. అందుకని ప్రేమేందేని బిడ్డలారా, ఈరోజు వరకు మనం ఇదిగో ఈ రీతిగా ఉన్నామంటే కేవలం మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క మహా కృప. ఆయన కృప లేనిది మన జీవితంలో ఇదిగో ఇలా మనం ఉండలేం. అనేక అపాయాలు, ఆటంకాలు, భయానకమైనటువంటి పరిస్థితులు దేశంలో కలుగుతూ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏ అపాయము మీ చెంతకు రానివ్వకుండా, మిమ్మల్ని సమీపించకుండా, మిమ్మల్ని ముట్టకుండా ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడండి? ఆయన చేతి నీడలో కప్పి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్దోళ్ళు అంటుంటారు, పెద్దోళ్ళు అనేవంటి మాట ఏంటంటే, వెదిగే కొంది మనిషి ఏమై ఉండాలంట? చెప్పండి, ఏమై ఉండాలి? వెతిగే కొంది చాలా ఒదిగి జాగ్రత్తగా ఉండాలి. మనం చూస్తూ ఉంటాం, దారిని వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం, కొన్ని చెట్లు కనిపిస్తాయి, హైట్గా పెరిగిపోతుంటాయి. ఏంటండి? ఎంతసేపటికి అవి పెరిగిపోతూ ఉంటాయి. చూస్తూ ఉన్నాం. మన దారికి వెళ్ళేటప్పుడు ఈ చెట్టు మొన్నే కదా నాటింది, ఎంత హైట్ పెరిగిపోయింది ఏంటి అప్పుడే అని మనం అనుకుంటాం. పెరుగుతుంది. గాలి విసిరినప్పుడు ఆ చెట్టు ఏమైపోద్దంట? చెప్పండి, ఏమైపోద్ది? విరిగిపోద్ది. చూడండి, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, కానీ నామకార్థంగా నలుగురికి కనపడేటట్లు భక్తి చేస్తున్నాను అన్నట్టుగా నువ్వు కనపడకూడదు. వెతుకుతున్నాను అన్నట్టుగా నువ్వు కనిపించకూడదు. దేవుని సన్నిధిలో నీవు జాగ్రత్తగా వెదగాలి. నువ్వు వెదిగే కొంది దేవుని చేతిలో నీవు ఒదిగి ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. దేవుని ఆలోచన నువ్వు వెదిగే కొంది దేవుని చేతుల్లోనే ఉండాలి. మరొకటి చేతిలో నువ్వు అపహరింపబడకూడదు. దేవుని చేతుల్లో ఉన్న వ్యక్తులు సాతాను చేత అపహరించబడ్డారు. దేవుని చేతిలో ఉన్న మనుషులు సాతాను చేతిలో అపహరించబడి పరిశుద్ధతను కోల్పోవటం మనం చూస్తాం బైబిల్లో. అవ్వ, ఆదం వీళ్ళిద్దరూ సహవాసాన్ని కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, ఆ తర్వాత లోకంలోకి పడిపోయారు. కారణం ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే, ఒదిగి ఉండవలసిన వంటి వాళ్ళు పక్కన ఇంకొకడు చెప్పాడు. ఏమని? ఇది తింటే నీవు చెప్పండి ఏమైపోతావండి?
ఇప్పుడే నువ్వు దేవత అయిపోతావు అనేసారు. వెదిగే కొంది దేవుని చేతిలో ఉన్నటువంటి వారమైన మనం మన జీవితంలో చాలా మెలకు కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని చేతిలో నుండి మనం కొంచెం జారిపోవటానికి ప్రయత్నం చేస్తే నిన్ను లాగేసుకునే దానికి సాతాను రెడీగా ఉంటాడు. ఆ తరువాత నీ ప్రతిష్టతను, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నువ్వు పొందిన ఆశీర్వాదాన్ని సర్వనాశనం చేసేస్తాడు. ఎవరు? సాతాను. చూడండి, దేవునితో ఉన్న అంత స్నేహం, దేవునితో ఉన్న ఆ సంబంధం, ఆ పరిశుద్ధతను క్షణాల్లో సాతాను ఏం చేశాడంట? సాతాను మాటల్లో అవ్వ ఆదాము పడిపోయి చివరికి వారి జీవితాన్ని ఏం చేశారంట? పాడు చేసుకున్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. ఏమని? నా చేతి నీడలో నిన్ను, చెప్పండి, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతిలో నువ్వు ఉన్నంత కాలం, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నంత కాలం, నువ్వు ప్రార్థన చేస్తున్నంత కాలం, ప్రభువును వెంబడించినంత కాలం, ప్రభు సన్నిధిలో నువ్వు పరిచర్య చేసినంత కాలం నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయజాలేరు. ఎవరు కూడా నిన్ను ముట్టడానికి ఇష్టపడరు. ఎందుకని? నిన్ను ముట్టడానికి వారికి అధికారము లేదు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ముట్టినట్లయితే అగ్నిని ముట్టినట్లు. అందుకని పరిశుద్ధాత్మిక సన్నిధిలో ఈ విషయాలను చక్కగా చెప్పాడు. చూడండి, ఆ మాటను మనం గమనించినట్లయితే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? నీ నోట, చెప్పండి, నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడినట్లుగా మన దేవుడు ఎవరయ్యా అంటే, నిత్యము ఆయన మనల్ని ఏం చేస్తాడంట? చెప్పండి, కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి ఎన్నెల దెబ్బైనను తగలకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? కప్పి పెడతాడు. అందుకని ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని చేతి నీడలో ఉన్నావా, లేక సాతాను చేతుల్లో బానిసగా మార్చబడి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనేది నువ్వు పరీక్షించినట్లయితే నువ్వు నడుస్తున్న మార్గం, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలపులు ఇవన్నీ కూడా నీకు అర్థమవుతుంది. నువ్వు నడిచే ప్రతి మార్గంను కూర్చున్నటువంటి విషయాల్లో నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు మెలకుగా ఉంటావు, జాగ్రత్త పడతావు. పరిశుద్ధాత్మక సన్నిధిలో నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. అందుకని మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. 91వ కీర్తన, 91వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చదివి సహాయించండి. 91వ కీర్తన 1-2 మాటలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రయించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ రాయబడిన వంటి విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ మన ప్రభైన వంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన వంటి దేవుడై ఉన్నాడు.
అందుకని ఇక్కడ చదువుతున్నటువంటి విషయాన్ని చూస్తే, ఇప్పుడు చెప్పండి, మనము ఎవరిని ఆశ్రయించామంట? మహోన్నతునైన దేవుని మనం ఆశ్రయించాం. అందుకని దావీదు ఈ మాట చెప్పాడు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇక్కడ దావీదు గారు చాలా చక్కగా చెప్పాడు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, మనము దేవుని నీడలో మనము నివసింప చేయాలి. దేవుని నీడను మనము నివసించాలి. ఏ నీడను పడితే ఆ నీడను ఆశ్రయించకూడదు. నీడ ఉంది అని మనము ఎక్కడ పడితే అక్కడ ఆశ్రయించకూడదు, అక్కడ నిలబడకూడదు. తిరుపతిలో అదే జరిగింది. ఏం చేశారండి జనాలందరూ? గోడ దగ్గర అనేక మంది ఉన్నారు, నిలబడ్డారు. గోడను ఆధారం చేసుకొని నిలబడ్డవాళ్ళు, ఆ గోడ ఏమైపోయింది? వాళ్ళ మీదనే పడిపోయి వాళ్ళే చనిపోయారు. దేవుని వాక్యం అంటుంది, దైవజనుడు దావీదు గారు అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడు. చెప్పండి, ఎవరి చాటునంట? పరిశుద్ధుడైన దేవుని చాటున మనము నివసించాలి. ఆయన సన్నిధిలో, ఆయన చాటున మనం నివసిస్తే మనకేం కలుగుతుందంటే, ఇక్కడ చివరిలో రాశాడు, విశ్రమించువాడు. విశ్రాంతిని దేవుడు నీకు, నెమ్మదిని దేవుడు నీకు, సమాధానాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. 2వ వచనంలో రాయబడిన మాట, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? దావీదు దేవుని గురించిన వంటి విషయాలను చక్కగా తెలియచేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయనే నాకు, చెప్పండి, ఆయనే నాకు ఆశ్రయమైన వంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక ఆమెను గురించి చెప్పిన మాట ఏంటంటే, నేను అనేకులను ఆశ్రయించాను. ఎవరు చెప్పారు ఆ మాటని? అనేకులను నేను, చెప్పండి, అనేకులను నేను ఆశ్రయించాను. అనేకులను ఆశ్రయించి నాకున్నదంతా కూడా నేను సర్వము పోగొట్టుకున్నాను. అనేకులను ఆశ్రయించాను, అనేకులను ఆశ్రయించి అన్నీ పోగొట్టుకున్నాను. ప్రయోజనము లేదు, ప్రతిఫలము లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. గల కారణం, దేవుణ్ణి ఆశ్రయించవలసిన వంటి వాళ్ళు మనుషులను ఆశ్రయిస్తే వారి జీవితంలో సంతోషం ఉంటుందండి, నెమ్మది అనేది ఉంటుందా? సంతోషం, సమాధానం అనేది ఉంటుందా? ఒకసారి గమనించండి. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటి? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడు, నేను యెహోవాను గూర్చి, యేసయ్యను గూర్చి నేను మాట్లాడుతున్నాను. నేను యేసయ్యను గురించి మాట్లాడుతున్నాను అని ఆయన చెప్తుంటే, ఈమె మాత్రం ఎవరి గురించి చెప్తుంది? లోకములో ఉన్న భూత వైదికులు, నాటు వైదికులు, ఇంగ్లీష్ డాక్టర్లు, ఏంటండి, పసరు డాక్టర్లు, వీళ్ళందరి గురించి చెప్తుంది. నేను అనేకులను ఆశ్రయించి నాకున్నదంతయు నేను లయము చేసుకున్నాను అని ఆమె చెప్పి, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది తెలుసా? చక్కగా దేవుని యొద్దకు బయలుదేరింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరికి చెప్తే కానీ అర్థం కాదు, కొందరికి తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తారు. ఏంటండి? అందుకని ఇందాక మాట అన్నాను, ఎంతమంది వచ్చారు అనేది కాదు ముఖ్యం, వచ్చిన జనాల్ని చూసావంటే నువ్వు పాడైపోతావు. ఏంటండి?
మనుషులను చూస్తే జీవితంలో పాడయ్యేది ఎవరు? మీరే. మనుషులను మనము చూడకూడదు. దావీదు ఎవరిని ఆశ్రయించాడండి? దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయిస్తూ ఈ మాట చెప్పాడు, నా కొండ, నేను నమ్ముకొనిన నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు మహోన్నతుని చాటున నివసించాడు. రెండోది, నీవే నాకు ఆశ్రయము అని దేవుని ఆశ్రయించాడు. మూడో విషయాన్ని చూస్తే మూడో వాక్యంలో ఒక మాట రాశాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? ఏటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఈ వాక్యాన్ని మీరందరూ పంచుకోవచ్చు. ఎందుకని? ఒకరికి ఒకరు ఈ మాటను పంచుకోవచ్చు. ఏమని? వేటగాని ఊరిలో నుండి ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఎవరితో చెప్పాలి మనం అనేవంటి విషయాన్ని చూస్తే బైబిల్లోనే మనం చూడొచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ, అనేకమైనటువంటి జబ్బులు, ఏ మనిషికి ఏ జబ్బు ఉందో ఎవరికి తెలీదు. ఆ జబ్బులన్నీ పట్టి పీడిస్తూ ఉంటాయి. రోగాలన్నీ చెప్పండి, రోగాలన్నీ ఒక వేటగాడులాగా ఈ జబ్బులన్నీ వెంబడిస్తూ ఉంటే దైవజనుడు అంటాడు, వేటగాని ఊరిలో నుండి ఆయనే నిన్ను రక్షించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడినటువంటి విషయాన్ని చూస్తే వేటగాడు ఎవరు? ఒక మాట చెప్పండి. వేటగాడు ఎవరండి? చెప్పండి. ఇప్పుడు వేటాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మీరు కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటూ ఉన్నా వేటాడేవంటి వాడు ఏం చేస్తుంటాడండి? సంచరిస్తూనే చెప్పండి తిరుగుతూ ఉంటాడు. అందరి దగ్గర తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అందరినీ చూస్తూ ఉంటాడు. ఎవరైనా నా వలలో పడతారేమో, నా ఉచ్చులో పడతారేమో అని సాతాను ఏం చేస్తుంటాడు? తిరుగుతూ ఉంటాడు. వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటే దైవజనుడు దావీదు అంటాడు, ఇదిగో వేటగాని ఊరిలో నుండి ఆయనే నిన్ను చెప్పండి ఆయనే నిన్ను రక్షించింది. అందుకని ఈమె లోకములో ఉన్న వాళ్ళందరినీ సంప్రదించింది, ఆశ్రయించింది, అన్నీ పోగొట్టుకొని చివరికి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, నిన్ను విడిపించును, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ప్రైజ్ ద లార్డ్. ఏ తెగులు రాకుండా దేవుడే మనలను రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆమె ఏం చేసిందంటే ప్రపంచం అంతటా తిరిగింది. నాటు వైదికులు, భూత వైదికులు అందరినీ ఆశ్రయించి ఉన్న డబ్బంతా కాజేసుకొని చివరికి పరిశుద్ధుడైన దేవుని ఆశ్రయించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించును. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును నమ్మిన వంటి వారిని దేవుడు విశ్రాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం, ఆదరణను కలుగు చేస్తాడు. మనుషులను ఆశ్రయిస్తే ఏమవుతుందంటే కష్టాలు వస్తాయి, వారి ద్వారా నిందలు వస్తాయి, వారి ద్వారా మనకు ఇబ్బందులు కలుగుతాయి, వారి ద్వారా మనకు సమాధానం లేకుండా చేస్తారు. ఏంటండి? ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా జాగ్రత్తగా గమనించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంతమంది లేరండి? కావాలని మిమ్మల్ని ఇరుకులు ఇబ్బందులు పెట్టించేవాళ్ళు లేరా? మీరు బాగా మంచిగా ప్రశాంతంగా ఏదో మీ చేతులు కష్టార్జితంతో మీరు తృప్తిపరచబడుతూ ప్రశాంతంగా మీరు బ్రతుకుతూ ఉంటే మిమ్మల్ని ప్రశాంతత లేకుండా చేయాలని అనుకునేవంటి వాళ్ళు ఎంతమంది లేరండి? నీ చేతుల కష్టార్జితంతో నువ్వు కడుపు నింపుకొని
నీ భార్య పిల్లల్ని ప్రశాంతంగా నువ్వు సాక్కుంటూ హాయిగా జీవిస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రశాంతతను లేకుండా నిన్ను చెయ్యాలి. సాతాను పని ఏంటి తెలుసా? వాడు నెమ్మదిగా ఉండడు, నిన్ను నెమ్మది లేకుండా చేస్తాడు. కారణం ఏంటంటే, ఈరోజు నువ్వు నెమ్మది లేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఆశ్రయించవలసిన దేవుని ఆశ్రయించకుండా, చెప్పండి, మరో ఒకరిని నీవు ఆశ్రయించటం వల్ల. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని 4వ వచనం ఒక మాట రాశాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నాడు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట మనం చదివాం, నా చేతి నీడలో నిన్ను, చెప్పండి, కప్పి యుందును. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉంచి ఏం చేస్తాడు? ఒకటి, నువ్వు విశ్రమించేటట్లు చేస్తాడు. రెండోది, ఆయనను ఆశ్రయించేటట్లు చేస్తాడు. మూడోది, నీకొచ్చే అపాయాలు ఆటంకాల నుండి తప్పిస్తాడు. నాలుగోది, ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ తెగులు నిన్ను సమీపించకుండా, సాతాను నిన్ను ముట్టకుండా, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడైన దావీదు గారు దేవుని సన్నిధిలో ఇదిగో ఇలా జీవించారు. మరొక మాట, కొందరికి ఆశ ఉంటుంది, దేవుని రెక్కల నీడలో ఉండాలి అనేవంటి ఆశ చాలామందికి ఉంటుంది. కానీ బైబిల్లో కూడా దేవుడు మోసేతో ఏం చెప్తున్నాడు, దేవుడు మోసేతో ఏమంటున్నాడు అనేవంటి విషయాన్ని దయచేసి మనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 22వ వాక్యం, 22వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందుల్లో నుండి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోసేకున్న ఒకే ఒక కోరిక, గొర్రెల కాపరి, మొదటిగా ధనవంతుడు, రాజుగృహంలో పెరిగినవాడు, సుఖభోగాలను అనుభవించినవాడు, వాటన్నిటినీ విడిచిపెట్టాడు. వాటన్నిటిని ఎలా విడిచిపెట్టాడు తెలుసా? ఐగుప్తి సుఖభోగాలు అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలు అనుకొని వదిలేసాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆశ్రయించు వారికి ఐశ్వర్యం ఇస్తాడు, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఇక్కడ మోసే మాత్రం సుఖభోగాలను విడిచిపెట్టి దేవుని పిల్లలతో శ్రమ పడాలని ఒక కోరిక కలిగిన వాడై వాటిని దేశించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయిన మోసే గొర్రెల కాపరిగా మార్చబడ్డాడు, పశువుల కాపరి. మోసేను దేవుడు దర్శించాడు, ప్రభు మాట్లాడాడు, అంతా బాగుంది. మోసే తిరిగి ఐగుప్తుకి వచ్చాడు, ప్రజలను విడిపించాడు, పరువుతూ మాట్లాడాడు, తన ప్రజలందరిని తీసుకొని వెళుతున్నాడు. ఎక్కడికి? పాలు తెల్లు ప్రవించే దేశానికి అతడు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మోసేకున్న ఆలోచన ఏమిటి? ఇక్కడ చక్కగా రాయబడిన మాట,
నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నేను దాటి వెళ్ళు వరకు నా చేతులతో నిన్ను కప్పెదను. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? దేవుని మహిమను చూడాలి అనుకునే వంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చూస్తే నువ్వు బ్రతకగలుగుతావా? చూసే ధైర్యం నీకుందా? దేవుని మహిమను చూడాలి అనే ఒక ధైర్యం నీకుందా? ఆయన వెలుగును నీవు చూడగలవా? ఆయన మహిమను మనము చూడగలమా అంటే ఆయన మనము చూడలేము. ఎందుకని? మహిమాన్వితుడైన దేవుడు, పరిశుద్ధుడైన వంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కోటి సూర్యకాంతముల కంటే వెలుగై ఉన్న వంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడో ఎందుకు ఇది లైట్కి వెళ్ళి ఒక్క నిమిషం అటు చూడండి. అటు చూసి ఇటు చూసేలోపు ఎదురుగున్న మనిషి మనకు ఎలా కనిపిస్తాడు చెప్పండి? రాతి బొమ్మలాగా కనపడతాడు. ఎందుకని? ఆ లైట్ని చూడంగానే మన కళ్ళు ఏమైపోతాయంట? బహిర్గమ్మేస్తాయి, చీకటిలాగా అనిపిస్తుంది. దేవుని మహిమను చూడాలి అంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత, మహిమ శరీరమును ధరించిన తర్వాత, పరిశుద్ధాత్మని ఎదుట ఏ పాపము లేని వాడిగా నువ్వు ఉన్నప్పుడే ఆయన మహిమను నీవు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మోసే పలుమార్లు దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడయ్యా, నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను చూడాలి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? 20వ వాక్యం, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకునా? ఏ నరుడు కూడా బ్రతకడు. ఎందుకని? కొందరు అంటారు నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు అని ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు, అలాంటి ఏం దేవుడు అబ్బా చూసి చచ్చిపోయే మనుషులు దేవుడు అలాంటి ఏం దేవుడు అంటాడు? పాపులమైన మనము పరిశుద్ధుడైన దేవుని చూడాలంటే మనము కూడా పరిశుద్ధాత్మక ఆత్మను పొందుకొని ఉండాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి, అందుకని మోసే దేవుని పలుమార్లు అడుగుతుంటే దేవుడు ఈ మాట చెప్పాడు, మోసే నన్ను చూసి ఏ నరుడు తట్టుకోలేడు. ఏ నరుడు కూడా భూమి మీద నన్ను చూడాలనుకునేవాడు చూసి తట్టుకోలేడు. అందుకని దేవుడు ఏం చేశాడంట, మోసేను ఒక బండ సందుల్లో పెట్టి, మోసే బండ సందుల్లో ఉంటే దేవుడు వస్తూ ఉంటే ఆ వెలుగును చూడలేక మోసే ఏమైపోయాడంట చెప్పండి? ఏమైపోయాడండి? విలవిలలాడిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ చేతి నీడతో ఏం చేశాడంట, దేవుడు అలాగే అతన్ని కప్పిపెట్టాడు. అయినా దేవుని వెలుగును చూడలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం నిద్రపోతుంటాం కదా, నిద్రపోయేటప్పుడు పైన మనకు లైట్ ఉందనుకోండి, నిద్రపోయినప్పుడు లైట్ వేస్తే ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకున్నా చెప్పండి, కళ్ళు మూసుకున్నా ఆ లైట్ వెలుతురు అనేది కనిపిస్తుంది. ఆ లైట్ వెలుతురే కళ్ళు మూసుకుంటే ఇంత కనపడిందంటే దేవుని వెలుగు ఇంకెంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు చెప్తున్న మాటను మనం చూస్తే ఇక్కడ నేను రాసుకున్నాను, బండ సందులలో నివసించాలి. మనం ఎక్కడ నివసించాలంట చెప్పండి? బండ సందులో నివసించువాడిగా. ఆ బండే మన ప్రభువైన యేసుక్రీస్తు. బండకు ఆధారం చేసుకొని ఆయన సన్నిధులను నిలబడాలి. అందుకని మొదటి మాట ఏం చెప్పాను? దేవుని నీడలో మనము నివసించాలి. రెండోది, బండ సందులో మనము నివసించాలి. బండ సందుల్లో నివసించినప్పుడే నీవు ఆయనను తేటగా చూడగలవు. మరొక మాట మత్తయి సువార్తలో ఒక మాట రాశాడు, 7:24 మీకు అందరికీ తెలిసిన మాట. చెప్పండి, చదవండి తొందరగా. మత్తయి సువార్త 7:24 వాక్యం రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి
ఈ నా మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చదవబడిన వంటి విషయంలో మోసేను ప్రభు చెప్తున్నాడు, నువ్వు నన్ను చూడలేవురా బాబా అంటే చూడాల్సింది. అప్పుడు దేవుడు తన చేతి నీళ్ళు కప్పి పెట్టాడు. అందుకని మత్తయి సువార్తలో చదివిన మాట ఏంటి? కాబట్టి ఈ నా మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియండు. అందుకని నేను చెప్పాను, ఒకటి దేవుని నీడను నివసించాలి, రెండోది బండను ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆ బండే మన ప్రభైన యేసు క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మోసేను ఎంత చెప్పిన ఆయన మాట వినకపోతే దేవుడు చక్కగా చెప్పాడు, బండ సందులో ఉండు, నేను దాటి వెళ్ళినాక నన్ను వెనక నుంచి చూడమని. అప్పుడు మోసే దేవుణ్ణి ఎలా చూశాడు? వెనక నుంచి చూసినా కూడా తట్టుకోలేకపోతే చేతులతో కప్పాడు. ప్రైజ్ ద లార్డ్. దీనికి అర్థం ఏంటంటే, చెప్పే ప్రతి మాటను మనం జాగ్రత్తగా విని మెలుకు కలిగి మన జీవితాన్ని క్రీస్తుని బండ మీద కట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలో ఈ మాట, కాబట్టి నా మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండు. అందుకని మోసే దేవుని మాటను విని ఏం చేశాడంట? వెనక నుంచి మాత్రమే చూడగలిగాడు, కానీ డైరెక్ట్గా చూడలేకపోయాడు. ప్రైజ్ ద లార్డ్. మనము కూడా ప్రభువును చూడాలి అంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఏ పాపము లేని వాడై ఈ లోకములో నువ్వు జీవిస్తే పరిశుద్ధాత్మని ఎదుట నీవు నిలబడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, చివరిగా మాట, కీర్తనల గ్రంథం 3వ మాట, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూద్దాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుదువు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనము ఎక్కడ నివసించాలి? న్యాయము వైపు మాత్రమే, చెప్పండి, న్యాయము వైపు మాత్రమే నివసించాలి. అన్యాయం వైపు నిలబడకూడదు. న్యాయము వైపు మాత్రమే మనము నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే చివరిలో ఏమని? నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి, చెప్పండి, ఏం చేస్తారంట? ఉత్సాహగానం, సంతోషం, ఉల్లాసిస్తారు, సంతోషాన్ని పొందుకుంటారు. మోసే చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు, చేతి నీడలతో కప్పాడు. అప్పుడు మోసే జీవితంలో సంతోషము పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరై అంటే ఆశపడిన వంటి వారిని తృప్తిపరిచే వంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట, ఇక్కడ మనం కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఒకటి, యెహోవా ఎవరై అంటే నీతిమంతులను ఆశీర్వదించువాడు. రెండోది, దయతో నిన్ను కప్పువాడు. మూడోది, నిన్ను ఉల్లసింప చేసే దేవుడు. ఇక్కడ 3 మాటలు కనిపిస్తాయి. మనము దేవుని చేతి నీడలో ఉండుట వలన ఒకటి, నీతిమంతులుగా మార్చబడతాం. రెండోది, ఆశీర్వదింపబడతాం. మూడోది, ఆయన సన్నిధిలో మనము, చెప్పండి, ఉల్లాసముతో ఉంటాం. ప్రైజ్ ద లార్డ్.
దైవజనులు వేసిన గారు పాట రాశారు కదా, ఉత్సవగానము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఏమై ఉండాలంట, ఉత్సవగానము చేసేవంటి వారమై ఉండాలి. ఎందుకని? మన దేవుడు మన జీవితంలో మేలు చేసేవాడు. ఆయన చేతి నీడలతో ఆయన ఏం చేస్తాడంట, కప్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. తన చేతి నీడలో నన్ను ఉంచి ఏం చేస్తాడంటే, ఒకటి మనము దేవుని నీడలో నివసించాలి, రెండోది బండ సందులో నివసించాలి, మూడోది న్యాయముతో మనము నివసించాలి. అన్యాయానికి చోటు ఎక్కడ కూడా ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరులు మనలోకి ప్రవేశించేటట్లు చేయకూడదు. బాగా గమనించండి. చెట్టు దగ్గరికి అవ్వ వెళ్ళిందా, చెట్టు అవ్వ దగ్గరికి వచ్చిందా? చెప్పండి. చెట్టు అవ్వ దగ్గరికి వచ్చిందా, అవ్వ చెట్టు దగ్గరికి వచ్చిందా? అది అవ్వ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు దగ్గర ఉన్న సాతాను అవ్వ దగ్గరికి వచ్చాడా? అవ్వ సాతాను దగ్గరికి వెళ్ళిందే? చెప్పండి. ఎవరు వచ్చారు? సాతానే. నువ్వు అక్కడికి వెళ్ళుట వలన వాడు ఇక్కడికి వచ్చాడు. చెట్టు దగ్గరికి ఏమి వెళ్ళింది? ఈమె చూస్తూ ఉంటే పాపం యొక్క సలహాలు ఇద్దామని వచ్చాడు, పడిపోయింది. అప్పుడు జరిగిన సంగతి ఏంటి? నీతిని పోగొట్టుకుంది, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. చివరికి దేవుడిచ్చిన ఆ దయాన్ని కూడా పోగొట్టుకొని ఉన్న సంతోషం ఉల్లాసం అంతా కూడా పోయింది. అందుకని ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు పరిశుద్ధాత్మని సన్నిధిలో నీవు జీవించాలి. అందుకని ఈ మాటలు 3 మాటలు కనపడ్డాయి మనకు. ఒకటి, నీతిమంతులుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోది, దయతో ఆయన నిన్ను కప్పుతాడు. మూడోది, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఉల్లాసంగా నింపుతాడు. నిన్ను ప్రేమించి హ్యాపీగా సంతోషంగా నిన్ను ఉండేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనల్నిల బ్రతికించుచున్నదే. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనల్నిల బ్రతికించుచున్నదే. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతో జీవించాలనే ఆశనల్నిల చున్నదే. నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను
మారాలని నీతోనే. అందరు కలిసి ఆమె నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకే. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకే. నిరంతరం నీతో జీవ్యం చాలనే ఆసనం నీల బ్రతికించుచున్నదే. అందరం తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములో తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకే. పరిశుద్ధాత్మ వర్షముతో నీ రాకడకే. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకే. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకే. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకే. నిరంతరం నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనం నీల్ బ్రతికించుచున్నదే. నిరంతరం నిరంతరం నీతో జీవించాలనే ఆసనం నీల బ్రతికించుచున్నదే. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆసనాన్ని బ్రతికించుచున్నదే. నిరంతరం 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 నీతోనే జీవించాలని. అందరూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు ఆశలను ఇలా బ్రతికించుచున్నది. నిరంతరం నిరంతరం
బ్రతికించుచున్నది. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడాలి. బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. మనసారా మనసారా పరిశుద్ధాత్మని సన్నిధిలో అనుభవించాలి. ఆత్మాభిషేకముతో నింపబడాలి. యేసయ్యా, నిరంతరం నీ సన్నిధిలో నేను జీవించాలి. నిరంతరము నీతోనే జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Oh Jesus, thank you Lord. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనల్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనల బ్రతికించుచున్నది. గట్టిగా 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 గట్టిగా. నా చేతి నీడలో నిన్ను కప్పియుంచున్నానని, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి ఆయన సన్నిధిలో దేవుని నీడలో నివసించాలి. బండ సందులో నిలబడే వ్యక్తిగా ఉండాలి. న్యాయముతో నివసించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకని మత్తయి సువార్తలో మాట్లాడి ఈ నా మాటలను విని, కాబట్టి ఈ నా మాటలు నేను వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి ఇసిరింది, ఆ ఇంటి మీద పడింది, కానీ అది పడలేదు. మోసే బండను ఆశ్రయించినట్లుగా కీర్తనకారుడైన దావీదు దేవుని నీడను ఆశ్రయించినట్లుగా న్యాయమైన స్థితిలో న్యాయముతో నీవు నివసించాలి. పాపానికి లోకానికి చోటు ఇవ్వకూడదు. సాతానుకు బానిసగా మారకూడదు. మోసే, ప్రభువా నేను నిన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి, నీ ప్రభావమును చూడాలి. మోసే ఎంతగానో దేవునితో పోరాడాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోసే అదుగో ఆ బండ సందులో నిలబడు. దేవుడు అంటున్నాడు, సహోదరి సహోదరుడా, ఇదిగో నీకు కనపడుతున్న ఆ మందిరంలో నివసించు. ఆ మందిరంలో ఆయన సన్నిధిలో నేను నిలబడినట్లయితే నా మహిమను చూస్తావు. దేవుడు నీకు ఇచ్చిన ఈ బండ అనే ఈ సంఘం, ఈ సహాసములో నీవు నిలబడగలిగినట్లయితే దేవుని మహిమ నిన్ను కమ్ముకొనుగాక. పరిశుద్ధాత్మని మహిమ నిన్ను కమ్ముకొనుగాక.
పరిశుద్ధాత్మ అభిషేకముతో నీవు నింపబడుదువు కాక, నింపబడుదువు కాక, నింపబడుదువు కాక, నింపబడుదువు కాక. ఓ రిబాలా బాబాలా బాకతురా బాలాబా. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడుదువుగాక. అందుకని మోసే దేవుడు అంటాడు, మోసే నా చేతులతో నిన్ను కప్పెదను, నా చేతులతో నిన్ను కప్పెదను. అందుకని దావీదు అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రవించువాడు. నీ జీవితంలో నీతిని, విశ్రాంతిని, దయను, ఉల్లాసమును నా దేవుడు నిన్ను కలుగు చేయాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేక సంతోషం లేక జీవిస్తున్నావేమో, నా ప్రభు నిన్ను సమాధానం కలుగు చేయాలని ఆయన మాట చెప్పాడు. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉంచదను, నీ నోట నా మాటలను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పెదను. ఈ నెల దినములన్నీ వాగ్దానం చేసిన దేవుడు పగలు ఎండ దెబ్బ తగలకుండా, శత్రు బారిన పడకుండా, అనారోగ్య బారిన పడకుండా, ఏ అవమానాలు నిందలు నీ దరి విచారకుండా నా దేవుడు తన చేతితో నిన్ను కప్పి ఉంచునుగాక. కొట్టు గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరు కళ్ళు మూయండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. కరుణామయుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన మాసం కాచి కాపాడి అయ్యా, ఈ మరో మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలయ్యా. 4 నెలలు నీ దయగలిగిన రెక్కల నీటిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఈ 5వ నెలలో ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని, ఈ ధన్యతను, ఈ సమయమును మాకు దయచేసినందుకు స్తోత్రాలయ్యా. ఎందరో మా కళ్ళ ముందు ప్రభు ఈ లోకయాత్ర ముగించుంటుండగా మమ్మల్ని సజీవులుగా ఉంచావు. సజీవులైన మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం చేసావయ్యా. మేము వారికంటే శ్రేష్ఠులము కాదు నైనా, కేవలము నీ దయచేత మాత్రమే మమ్మల్ని కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సాయంకాల ఈ కుటుంబ ఆశీర్వాద కుడికెను మీరు ఆశీర్వాదకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. దైవ సేవకులు నీ సన్నిధిలో నిలువబెట్టి ఈ ఆత్మచేత మీరు అభిషేకించి మాతో మాట్లాడే ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నేను నా చేతులతో నిన్ను కప్పి ఉన్నానని తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుని నీడను ఆశ్రయించువాడు ఆయన నీడలో విశ్రమిస్తాడని తండ్రి నీకు స్తోత్రాలు. మోసే నిన్ను చూడాలని ఆశపడినప్పుడు ఆ తేజస్సును చూడలేక తల్లడిల్లినప్పుడు నీ చేతులతో ఆయనను కప్పి మీరు దాటి వెళ్ళినట్లు ఈ దిన లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, బుద్ధిమంతుని వలె బ్రతుకుము, బండ మీద నీ పునాదిని కట్టుకునుము అని నీవు మాకు ఆశ్రయ దుర్గముగాను అయ్యా నీకు స్తోత్రాలు. మాకు కొండగాను, కోటగాను, బండగాను ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మేము నిన్ను ఆశ్రయించేవారిగాను, నీ నీడన జీవించేవారిగాను అయ్యా, క్రీస్తు అనే బండపైన నిత్యము మా పునాది స్థిరంగా కట్టుకొని నీ కొరకు కనిపెట్టుకొని ఉండేవారిగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ నెలంతయో మీరే కాచి కాపాడండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీ దీవెన చేత నింపి నీ హస్తములో భద్రపరిచి నడిపించి సహాయం చేయండి.
ప్రతి ఆటంకాలను, ప్రతి సమస్యలను తొలగించండి. రక్షకుడానికి స్తోత్రాలు. ఇంతవరకు దైవ సేవకులను మళ్ళీ బలపరిచి వాడుకున్నందుకు వందనాలయ్యా. ఇంకనూ కావాల్సిన ఆరోగ్యమును, నూతనమైన కృపాభిషేకమును అనుగ్రహించి నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాల దూర ప్రాంతం నుండి దైవ సేవకులను కూడా మా మధ్యలో నడిపించారు. వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి నీ రాకడికి, రాజ్యానికి మా అందరికీ సిద్ధపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడలకును, సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.